గీతా గోవిందం 30వ రోజు భగవద్గీత పార్ట్ 30 బై అరవింద కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 30వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ గీతాదేవ్యే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. అర్జునుడు 8వ శ్లోకంలో చెప్తున్నాడు. అర్జునుడి యొక్క ఆలోచనలో మార్పు వచ్చింది. ఇప్పుడు పూర్తిగా శరణాగతి పొందాడు కాబట్టి స్వామితో అంటున్నాడు అర్జునుడు, నహి ప్రపశ్యామి మమ అపనుద్యాత్ యత్ శోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణాం అవాప్య భూమౌ అసపత్నౌ బుద్ధౌ రాజ్యం సురాణాం అపి చ ఆధిపత్యం. కృష్ణ, నా యొక్క సర్వేంద్రియాలు కూడా తాపంతో శోకంతో కుమిలిపోతున్నావయ్యా. ఈ తాపాన్ని ఎట్లా తొలగించుకోవాలో తెలియడం లేదు నాకు. ఈ లోకంలో శత్రుశేషం లేనటువంటి సకల ఐశ్వర్య సంపన్నమైనటువంటి రాజ్యం లభించినా నా శోకతాపాలు తీరేలా లేవు. స్వర్గాధిపత్యం కూడా అలాంటిదే అనిపిస్తుంది నాకు మరొక మార్గం కనిపించడం లేదు కృష్ణ అంటున్నాడు. చూడండి, వచ్చిందేమో యుద్ధం చేయడానికి. ఇప్పుడు ఆ పోట్లాడడం మానేసి మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన. అన్ని మాటలు ఖర్చు అయిపోయినాయి. బుద్ధిలో బాధలు అలాగే ఉన్నాయి. ఏమీ చేయడానికి మనసు ఇష్టపడడం లేదు. ఏ చేసినా చేతులు కాలుతాయి, చిత్తం పీలుతుందనే భావం బుద్ధిలో స్థిరపడిపోయింది ఆయనకు. ఇది ఆయన ఉన్నటువంటి ఆలోచన. ఇప్పుడు ఈ విధంగా ఆలోచిస్తున్నటువంటి ఆయన లోపల రాజ్యం రావచ్చు, స్వర్గం రావచ్చు, దుఃఖం పోయేలాగా లేదు. దేహం లోపల ఏర్పడినటువంటి వ్రణాన్ని నిర్మూలించకుండా దేహంపై మందు రాస్తే బాధ తొలుగుతుందా? ఆంతర్యంలో ఉన్నటువంటి అసంతృప్తిని అదృశ్యం చేసుకోకుండా బాహ్యంలో పొందే భోగాలన్నీ రోగాలని చెప్పేసి పాత్రను తెలిసిపోయింది. ఇప్పుడు అర్జునుడు నిలకడగా నిలబడలేకపోయాడు. గాంధీవాన్ని పట్టుకునే శక్తి కూడా చేతులకు లేకుండా పోయింది. కాబట్టి అర్జునుడిలోని శక్తి అంత ఏమైంది, మొత్తం శక్తిని కూడా అంతా కూడా దుఃఖం అనేది పీల్చేసింది. కాబట్టి ఆ శోకాగ్నిలో కుమిలి పాత్రుని యొక్క పటుత్వం ఆవిరైపోయిందట. ఇంతటి దుఃఖాన్ని పోగొట్టే శక్తి రాజ్యం వల్ల కానీ స్వర్గం వల్ల కానీ వచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి అర్జునుడికి అర్థమైపోయింది. మరి జ్ఞాన సౌధానికి వైరాగ్యం అనేది పటిష్టమైన పునాది. వైరాగ్యం లేనటువంటి జ్ఞానం స్థిరంగా నిలబడదట. అర్జునుడు వైరాగ్యం తీవ్ర స్థాయికి చేసింది. ఇప్పుడు ఇదంతా ఎట్లొచ్చిందంటే వివేకం వల్ల వచ్చింది ఆయనకు. పరిస్థితులు విషమించినప్పుడు అన్ని వైపుల నుంచి నిరాశాగాలు వీచి వ్యక్తి మూర్తిమత్వం నిరసించినప్పుడు ఎవరైనా వైరాగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది, కానీ తాత్కాలికంగా ఉంటుంది, కానీ శాశ్వతంగా ఉండదట. అర్జునుడు దారుణమైనటువంటి పరిస్థితిని వివేకంతో విశ్లేషించుకొని తన సమస్య ఏమిటో ఆయన వివేకవంతుడు కాబట్టి కనుక్కున్నాడు. ఆయన తనలో అలువుకున్నటువంటి నిరాశా చీకట్లను తొలగించుకునేటువంటి ప్రయత్నంలో అచ్యుతుడైనటువంటి ఆశాదీపాన్ని, అక్షయమైనటువంటి దీపాన్ని ఆశ్రయించాడు. ఆయన వైరాగ్యంతో వాసుదేవుని శరణు పొందాడు. వైరాగ్యం లేనటువంటి శ్రవణము అది ఫలప్రదం కాదనే విషయం ఇక్కడ స్పష్టమైపోయింది మనకు. వివేక వైరాగ్యాలు ఎంత ఉన్నతంగా ఉంటే అంత మహోన్నతంగా తత్వం వంట పడుతుందట. అర్జునుడి విషయంలో వైరాగ్యం పెట్లొచ్చింది, తీవ్ర స్థాయికి జరిగింది. కాబట్టి ఈ ఇహపర లోక భోగాలన్నీ కూడా తుచ్చంగా కనిపించాయి ఆయనకు, ఆ పుణ్యాత్మునికి. దాని ఫలితంగా శ్రీకృష్ణ భగవానుడు గీతను బోధించడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఈ విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఏవముక్త్యా హృషీకేశం గుడాకేశః పరం తపః నయోత్స్య ఇతి గోవిందం
ముక్త్యా తూష్ణీం బభూవః. ధృతరాష్ట్ర మహారాజా, శత్రువులను తప్పింపచేసేటువంటి అర్జునుడు హృషికేశుడు అయినటువంటి గోవిందునితో ఈ విధంగా పలికి నేను యుద్ధం చేయలేను అని చెప్పేశాడయ్యా. ఇక్కడ సంజయుడు ఈ శ్లోకంలో అర్జునుని 2 రకాల పదాలు ఉపయోగించాడు. ఒకటి గుడాకేశుడు అని చెప్పేసి, తర్వాత పరంతపుడు అని చెప్పేసి. శ్రీకృష్ణునేమో ఋషికేశుడు అని చెప్పేసి. పరంతపుడు అంటే శత్రువులను తప్పింపచేయవాడు అని అర్థం. కాబట్టి శత్రు సంతాపకరుడైన అర్జునుడు ఎదురుగా శత్రువులను పెట్టుకుని కూడా యుద్ధం చేయని చెప్పి మౌనం వహించాడు. మరి గుడాకేశుడు అని కూడా అంటున్నాడు ఇక్కడ. గుడాకం అంటే నిద్ర, అంటే నిద్రను జయించిన వాడు కాబట్టి అర్జునుడు గుడాకేశుడు అని చెప్పేసి. నిద్ర తమో గుణాన్ని సూచిస్తుంది కాబట్టి తమో గుణాన్ని జయించిన వాడు కాబట్టి అర్జునుడు కూడా గుడాకేశుడు అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు. ఇక్కడ ఈ రెండు కూడా తమో గుణం నుంచి బయటపడ్డట్లే అజ్ఞాన నిద్ర నుంచి కూడా మేల్కొనే సమర్థుడు అనేది అంతర్భావం దీంట్లోపట. ఈ విధంగా శ్రీకృష్ణునేమో ఋషికేశుడు అంటున్నాడు కాబట్టి ఈ పదం ఇప్పటికే మనకు 2 సార్లు వచ్చింది మొదటి అధ్యాయంలో కూడా. ఋషికములు అంటే ఇంద్రియాలు, వాటిని ప్రేరేపించే చైతన్య రూపుడు కాబట్టి శ్రీకృష్ణుడు ఏమయ్యాడు? ఋషికేశుడయ్యాడు. నేను యుద్ధం చేయను అని చెప్పేసి పలికినటువంటి అర్జునుడు మౌనం వహించిన ఋషికేశుడు పక్కనే ఉన్నాడు కాబట్టి ఎలాగైనా సరే ప్రేరేపించి యుద్ధాన్ని జరిపిస్తాడనే భావంతోనే ఋషికేశుడు అనడం జరిగింది ఇక్కడ మనకు. ఈ విధంగా పలికిన తర్వాత సంజయుడు అంటున్నాడు, తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారతం సేనయోరుభయోర్మధ్యే విషీదం తమిదం వచః. ఓ మహారాజా, ఉభయ సేనల యొక్క నడుమ మనకు దిగులుతో ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖంతో ఉన్నటువంటి అర్జునుడు ఉన్నాడయ్యా. శ్రీకృష్ణుడు అప్పుడు మందహాసాన్ని చిందిస్తూ మాట మెల్లగా కదిపాయట మాట. ఇక్కడ పార్థుడు మిశ్రమ భావాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు యుద్ధం చేయాలన్నా చేయకూడదనే విషయంలో చివరికి ఏమైపోయిందంటే ఆయన ఒక నిర్ణయానికి ఏమొచ్చాడంటే యుద్ధ విరమణకు సిద్ధపడిపోయింది. మరి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే అర్జునులో దుఃఖం మనకు కనబడుతుంది. ఆ సన్నివేశంలో దుఃఖం రావడం ఆశ్చర్యమా? కళ్ళ ముందే క్షణాల్లో అయిన వాళ్ళు ఎవరు ఉండరు అనే ఆలోచన ఆవేదన పూరితమైంది కదా. చిన్న చిన్న కారణాలకే మనుషులు పెద్ద పెద్దగా ఏడుస్తారు కదా. మరి అర్జునుడు కూడా నరుడే కదా, మానవుడే కదా, మనసున్న వాడే కదా, మొదలు తెలిసిన వాడే కదా. అలాంటి వాడు కలిసి చెందడం అది అసహజం కానే కాదు. అది అందరిలాగా అర్జునుడు కూడా ఆవేదనకు గురయ్యిండు, విషాదానికి లోనయ్యిండు ఆయన. అట్లని చెప్పేసి అందరితో మనం అర్జునుడిని పోల్చే అవకాశం మనకు లేదు. ఎందుకంటే భయంకర పరిస్థితులు తలెత్తినప్పుడు అందరిలాగే అర్జునుడిని కళ్ళు కూడా వర్షించి ఉండొచ్చు. అంత మాత్రాన అందరిలాంటి వాడు అర్జునుడు మాత్రం కాడు. ఆయన కాళ్ళకు బుద్ధి చెప్పలేదు, ఆయన అక్కడి నుంచి పారిపోలేదు, సమస్యను మర్చిపోలేదు. ఆయన దానికి మూలం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కాబట్టి కార్యంతో కలతపడిన కారణాన్ని సమూలంగా నిర్మూలించే కార్యక్రమానికి నడుం బిగించాడు. ఆ ప్రయత్నం యొక్క ఫలితమే గీతాశాస్త్రం. ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి విషయాన్ని. ఎక్కడైనా మన జీవిత ప్రయాణంలో సమస్యలు వచ్చినప్పుడు పారిపోవద్దు అనే విషయం ఇక్కడ మనకు స్పష్టమైపోయింది. మనకు అక్కడ నిలబడి స్థిరంగా నిలబడి దానికి పరిష్కారం వైపు మనం ఆలోచించాలని చెప్పేసి మనకు ఆలోచన మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి గీతాశాస్త్రంలో ఇది ఉపనిషత్తుల యొక్క సారం, సందేశం అందుకే అని చెప్పారనమాట. వచ్చేవారు లేనివారే, ఉన్నవారు లేకుండా పోయేవారే. ఆయువును పోసుకొని జన్మకు వస్తారు, ఆయువును కుమ్మరించి మృత్యువులో వాలిపోతారు. ఈ జనన మరణాలు అనేటువంటి 2 గట్ల మధ్య సాగేది ఈ జీవన ప్రవాహం, జీవి ప్రయాణం. మునిగినా తెలియనా ప్రవాహంలోనే గట్ల మధ్యనే, తరించినా అంతరించినా ఉభయ తీరాల మధ్యనే. ఏది జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎవరికి తెలుసు చెప్పండి. అందుకే మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఏడ్చేవాళ్ళే, దుఃఖించేవాళ్ళే, విషాదంతో బిలవిలలాడేవాళ్ళే. అందరి మనుషుల యొక్క పరిస్థితి ఇదే. అందుకనే మనుషులందరి పక్షాన ప్రతినిధిగా ఒక్క నరుడు దుఃఖించాడు అక్కడ. ఆ నరుడు ఎవరంటే అర్జునుడు. సర్వజీవుల ప్రతిరూపంగా కురుక్షేత్రంలో నిలబడ్డాడు ఆయన.
మధ్యలోనే ఉన్నాడు. జాగ్రత్తగా పట్టుకోవాలి మనం అర్జునుడి యొక్క స్థితిని. మనం ఇక్కడ రెండు సేనల మధ్య ఉన్నాడు. నరుడు ఎప్పుడూ మధ్యముడే. ఇద్దరు అన్నలకు ఇద్దరు తమ్ముళ్లకు మధ్యలో అర్జునుడు. పాండవ మధ్యముడైన నరుడు ఎవడైనా మధ్యముడే. ఉత్తములైన దేవతలకు అధమైన జంతుజాలానికి మధ్యలో నరజన్మ ఉంది. కాబట్టి మానవ జన్మ అది మధ్యలో ఉన్నటువంటి జన్మ. మాధవుడు అయ్యేందుకు అనువైనటువంటి జన్మ ఇది. అందుకే నరుడు మధ్యముడైపోయాడు. జీవన పోరాటంలో కూడా నరుడు మధ్యముడే. ఉభయసేనల మధ్య అర్జునుడు, జనన మరణాల మధ్య మానవుడు. ఎంత బాధతో ప్రవాహంలో ఎదురీదినవాడు, మాధవుని ఆశ్రయించినవాడు, దయచూపి యథబాధను తొలగించమని యదునందనుని యాచించినవాడు, ప్రార్థించినవాడు, శాసించి రక్షించమని వేడుకున్నవాడు. నీ కృప లేకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆయన సాక్షాత్తు కృష్ణ పరమాత్మను శరణు వేడాడు. ఆయన అర్జునుని యొక్క విషాదాన్ని శ్రీకృష్ణుడు చూశాడట. చూసి ఆయన మందహాసంతో ఇంక విషయం చెప్పడానికి ఆయన సిద్ధమవుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. మరి విషాదంతో అర్జునుడు కృంగిపోతుంటే శ్రీకృష్ణుడు నవ్వడం ఏమిటి అనిపిస్తుంది మనకు. ఎందుకు నవ్వాడు అసలు అంటే, మసక చీకటి లోపట ఒక కొమ్మలు లేనటువంటి చెట్టును చూసి అయ్యో అది దయ్యం అని చెప్పేసి కొందరు ఎవరైనా గట్టిగా అరిచారనుకోండి, అది చెట్టు అని తెలిసిన వాడు ఏం చేస్తారు, వాడు నవ్వుతారు. వాళ్ళు ఆ విధంగా అటువంటి కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి. అర్జునుడి దుఃఖానికి కారణమే లేదు అసలు. అది అచ్యుతునికి తెలుసు ఆ విషయం. నిజానికి విషాద సన్నివేశంలో ఎవ్వరు కూడా నవ్వలేరు అసలు. కానీ అక్కడ విషాదానికి హేతువే లేదని భగవంతునికి తెలుసు. కాబట్టి కేవలం అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి శోకమోహాలతో అర్జునుడు కలత చెందిపోయాడు, కన్నీళ్లు పెడుతున్నాడు. ఆ విషయం మధుసూదనికి తెలుసు. కాబట్టి అందుకే నవ్వుతూ కనిపిస్తున్నాడు ఆయన. అది నవ్వడం అనేది పరిహాసం కాదు, కృష్ణ పరమాత్మది సానుభూతితో ప్రేమతో పరామర్శించడం. అది వికృతమైనటువంటి నవ్వు కానే కాదు. ఎందుకంటే సమ్యక్ జ్ఞానం వల్ల ఏర్పడినటువంటి చిద్విలాసంలో చెందినటువంటి చిరునవ్వు అది. అన్ని భయాలు అన్ని శోకాలు జ్ఞానోదయంతో అదృశ్యమయ్యేటువంటి సమయం వచ్చింది అని చెప్పడం కొరకు ఒక పువ్వు లాంటి నవ్వు అది. పూర్ణ జ్ఞానం వల్ల కలిగినటువంటి మంజుల మనోజ్ఞమైనటువంటి ప్రశాంత మందహాసం అది. అర్జునుడు అచ్యుతుడు ఇద్దరు కూడా కురుక్షేత్రంలో ఒకే చోట ఉన్నారు కదా, ఒకే సన్నివేశాన్ని చూస్తున్నారు కదా, వాళ్ళు ఒకే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వాళ్ళు అర్జునుడి ముఖంలోనేమో విషాదం అలుముకొని ఉంది, ఆ అచ్యుతుని ముఖంలోనేమో ఆనందం తాండవిస్తుందట. ఏడుపుతోనేమో నరుడు ఉంటే వేడుకతో ఎవరున్నారు, నారాయణుడు ఉన్నాయట. ఏడ్చేవాడు జీవుడైతే నవ్వేవాడు దేవుడు. ఏడ్చేవాడు అజ్ఞాని అయితే నవ్వేవాడు జ్ఞాని. ఏడ్చేవాడు మానవుడు, నవ్వేవాడు మాధవుడు. ఏడ్చేవాడు రోగి అయితే నవ్వేవాడు వైద్యుడు. అందుకే వైద్యో నారాయణో హరి అంటారు. అర్జునుడి పుణ్యఫలంగా నారాయణుడే వైద్యుడిగా వచ్చి పార్థుని యొక్క ఈ యొక్క భవరోగాన్ని రూపుమాపినటువంటి అపూర్వమైనటువంటి అద్భుత సన్నివేశం అది. భేషజము భిషక్ రెండు తానే అయినటువంటి జగద్గురువు భవరోగ చికిత్సను నవ్వుతూ ఆరంభించాడట. ఇది మనం గమనించాల్సిన విషయం. మనం చూస్తుంటాం, ఒక డాక్టర్ గారి దగ్గరికి రోగి పోయినప్పుడు రోగి ఏమో బాధలో ఉంటాడు, కానీ డాక్టర్ గారు ఏమో నవ్వుతూ అన్ని విషయాలు జాగ్రత్తగా వింటుంటాడు, అన్ని విషయాలు తెలుసుకుంటుంటాడు అనమాట. ఇక్కడ మనకు సరిగ్గా మనకు అర్థమవుతుంది ఆ యొక్క పోలిక చూస్తే మాత్రం. రెండు సేనల మధ్య చేరి ఏడుస్తున్నాడు అర్జునుడు. అయితే ఇక్కడ మరి కృష్ణ పరమాత్మ యొక్క నవ్వు కారణం ఏంటి అని ఇంకొద్ది రోజుగా ఆలోచిస్తే ఇక్కడ మనకు 4 రకాలుగా విషయాలు అర్థమవుతాయి మనకు. అర్జునుడేమో శ్రీకృష్ణుడికి శరణాగతుడయ్యాడు, శ్రేయస్సును నిశ్చయించమని చెప్తున్నాడు, చేయడానికి శిష్యుడిగా తను సిద్ధమన్నాడు, శాసించి మరీ చెప్పమన్నాడు. కానీ శ్రీకృష్ణుడు గురువుగా ఏమి చెబుతాడో వినకుండానే ఏమంటున్నాడు, ఏం చెప్పాడు, నేను యుద్ధం చెయ్యను అనేశాడు. ఒకవైపు ఏమో చెప్పమంటాడు, మరోవైపు చేయనంటాడు. ఈ విరుద్ధ భాషణం వాసుదేవునికి నవ్వు తెప్పించిందేమో బహుశా. రెండో కారణం ఏం కావచ్చు అంటే, రెండు సేనల మధ్య ఉండి ఏడుస్తున్నాడు విజయుడు. ఏడవడం తప్పు కాదు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఎవరు ఎలాగైనా ఏడ్చుకోవచ్చు ఈ ప్రపంచంలో. కాకపోతే ఆ ఏడ్చేదో యుద్ధానికి రాకముందు ఇంట్లో ఏడిస్తే బాగుండేది కదా. ఆయన ఉభయ సేనల మధ్య ఏడవడం ఎందుకు? అదేమన్నా 10 మంది చూచి ఆనందించాల్సిన విషయమా? అది వినోదమా అని చెప్పేసి బహుశా నవ్వు వచ్చిందేమో అని చెప్పేసి కృష్ణ పరమాత్మకు అనిపిస్తుంది మనకు.
మూడో కారణము, ఈ మాత్రం ఏడ్చే కార్యక్రమానికి ఆయన ఒక్కడు వస్తే సరిపోతుంది కదా అర్జునుడు ఇక్కడికి. మరి ఆ విధంగా రథాన్ని తోలమని చెప్పేసి కృష్ణ పరమాత్మను అడగాల్సిన అవసరం ఏంటి చెప్పండి. కాబట్టి ఏడిస్తే అర్జునుడు ఎలా ఉంటాడో చూడడానికి వచ్చిండా కృష్ణ పరమాత్మ, లేక ఈయనకి ఎలాంటి పని లేదా, వేరే పని ఏం లేదా, అందుకొరకు నవ్వు వచ్చిందేమో కృష్ణ పరమాత్మకు. ఇక నాలుగవది, అర్జున నీ ఏడుపు ఏదైనా కానీ అందరి ఏడుపులను రూపుమాపేటువంటి వేడుకను ఆవిష్కరించేటువంటి మంగళ గడియలు వచ్చినవయ్యా ఇప్పుడు అనేటువంటి ఆనందంలో, బహుశా ఆనందం లోపల మాధవుడు మందాసం చిందించాడేమనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ మువ్వల వాడు నవ్వేండి. ఆయన ముజ్జగాలను నవ్వించే ప్రయత్నంలో చిదానంద స్వరూపుడైనటువంటి చిద్విలాసంతో చిరునవ్వులు చిందించాడట. ఏడుపుకు వీడుకోలు పలకమన్నాడు. ఆ మార్గంలోనే వేడుకోలు వినిపిస్తూ గీతాభవనంలోకి మనం ప్రవేశిద్దాం. మనం మూవల గోపాల చిరునవ్వుల గోపాల, మూవల గోపాల చిరునవ్వుల గోపాల, ఏటికి మాటను గాలికి పాటను ఓర్పుతో నేర్పిన భక్త మందార, మూవల గోపాల చిరునవ్వుల గోపాల, విజయుని రథమును కదిపి నడిపి రాతను తుడిపే గీతను తెలిపిన నౌద గోపాల, ఆనంద గోపాల, నౌద గోపాల, ఆనంద గోపాల, మూవల గోపాల చిరునవ్వుల గోపాల. ఆ విధంగా కృష్ణ పరమాత్మ చిద్విలాసంగా నవ్వుతున్నాడట. ఇక ముఖ్యమైన ఘట్టము ప్రారంభం కాబోతున్నది. స్వామి ఇక్కడి నుంచి చక్కటి విషయాలు ఒకటి 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 అర్జునులో ఉన్నటువంటి దుఃఖాలన్నీ తీసివేయడం, ఆయన దానిలో లోపల ఉండే అనుమానాలన్నీ తీసివేయడం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు స్వామి. మన కొరకు చెప్తున్నాడు స్వామి. అర్జునుని ఆ విధంగా పెట్టుకుని మన కొరకు చెప్తున్నాడు అనమాట. ఒకసారి స్వామిని మనం వేడుకుందాం. మన యొక్క మనసు స్థిరంగా ఉండాలని, ఆ చెప్పే విషయాలను మనం జాగ్రత్తగా పట్టుకోవాలని చెప్పేసి మనసుని ఆ స్వామిని మనం మనసారా ప్రార్థన చేసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. చిదానందేన కృష్ణేన ప్రోక్తా సముఖతోర్జునం వేదత్రయీ పరానంద తత్వార్థజ్ఞానమంజసా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.